హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకి సొలారా నుంచి కుకింగ్ ప్రోడక్ట్స్ అయితే కొన్ని వచ్చినాయండి. ఏమేమి వచ్చినాయో చూద్దాం. ముందైతే ఫ్రై పాన్ అండి. ఇందులో చక్కగా అయితే ఏదైనా చిన్న ఫ్రైలు ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కడాయి అండి. ఇది 30 సెంటీమీటర్స్ ఉందండి. ఇదైతే మనకు చక్కగా బిర్యానీలు అలాంటివన్నీ వండుకోవచ్చు. ఇంకోటైతే సిరామిక్ నాన్ స్టిక్ కడాయి. ఎప్పుడైనా ఒకటైతే నేను నాన్ స్టిక్ వాడతానండి, ఎందుకంటే చిన్న చిన్న ఫ్రైలు లాంటివి ఈజీగా అయిపోతాయి. ఈ కడాయి అయితే చూస్తున్నారు కదా, వెడల్పుగా ఉందండి. ఒక ఫ్యామిలీకి చక్కగా బిర్యానీ చేసుకోవచ్చు. అడుగు ఏ మాత్రం అసలు పట్టదు. ఈ సొలారా నుంచి మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే దాసరి 10 అని కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతే, మంచి పాత్రలు ఉంటే ఇంకా 100% ఆరోగ్యవంతులు మనమేనండి. ఈరోజైతే సొలారా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్లో అయితే నేను కుక్ చేస్తున్నాను. ఈ కడాయి అస్సలు అడుగు పట్టదండి, చాలా మందంగా ఉంది. బిర్యానీనే కాదు, ఏదైనా కూరలు వండినా సరే ఇది మంచి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకైతే మన తరం, మన పిల్లల తరాన్ని కూడా చూసేస్తాయి. అంత బాగుంది. మూత కూడా చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఉంది. ఈరోజైతే ఇందులో నేను చక్కగా సండే అండి, చక్కగా మంచిగా బిర్యానీ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్లో చూస్తున్నారు కదా, కొద్దిగా పసుపులో ఆ వాటర్ కప్పి ఇలా వేసామంటే ఫుడ్ కలర్ వాడాల్సిన పని లేదండి. నేను ఆ మూత మీద ఇలా చిన్న రోలు ఉంటే పెట్టేశాను. చక్క దమ్ అయితే ఇలా చేసుకున్నామంటే ఈజీగా అండి, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత బాగుంది బిర్యానీ అయితే. మెతుకు అంటకుండా ఉంది. కడాయి మనకు వెడల్పుగా ఉంది కాబట్టి మనకైతే చక్క ఇలా పొడి పొడిగా వచ్చిందండి. బిర్యానీ కూడా చూస్తున్నారు కదా. ఈరోజైతే మంచిగా వేడి వేడి బిర్యానీ అయితే చేశాను. దాని తర్వాత అయితే నేను చెప్పాను కదండి, మా చిన్న అబ్బాయి అయితే నేను కూడా జిమ్కి వెళ్తున్నాను. ఈసారి ఆ జిమ్లో చేసే చిన్న క్లిప్పింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఇదిగోండి, ఇంకా ఈరోజు అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి, ఇదైతే సిరామిక్ నాన్ స్టిక్ కడాయి అండి. నేను ఒక్కోసారి ఏంటంటే ఒక నాన్ స్టిక్ది కూడా ఉంచుకున్నామంటే దాని మీద మూత చూస్తున్నారు కదా, మూత కూడా కరెక్ట్గా ఉంది. ఈ పక్కనేమో ఇలా ఈ స్టీల్ కడాయిలో అయితే చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి కొద్దిగా ఇలా ఫ్రై చేసి, కొద్దిగా జీరా వేసి ఫ్రై చేస్తాను. ఆ ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది. ఏంటంటే ఇది 100% ఫుడ్ సేఫ్ అండి. అంటే ఎలాంటి హానికరమైన కెమికల్ కోటింగ్స్ అయితే ఉండదండి దీనికి. మనకైతే చాలా అంటే చాలా మంచిది. పాత్రలు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఈసారి తప్పకుండా సొలారా నుంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మీరు తీసుకోండి. మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే దాసరి 10 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇంకా ఏంటంటే మనకు ఒక్కోసారి గ్యాస్ ప్రాబ్లం ఉంటుందండి. గ్యాస్ సిలిండర్ రానప్పుడైతే మనం ఇది గ్యాస్ స్టవ్ మీదే కాదు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా వండుకోవచ్చండి. ఇదైతే సిరామిక్ నాన్ స్టిక్ది కాబట్టి చిన్న చిన్న ఫ్రైల దగ్గర నుంచి ఇలా పాలక్ పనీరే కానీ ఏవైనా వండుకున్నా అడుగు అనేది అస్సలు పట్టదు. ఇంకా రోజు అయితే ఇలా కుక్ చేసేసుకొని ఇంకా అయితే నేను షాప్కి అయితే బయలుదేరుతున్నానండి. ఇంకా చాలామంది అయితే ఆంటీ ఇంత కష్టపడుతున్నారు, ఇంత అసలు టైం లేకుండా వీడియోలు కూడా మాకు చేయట్లేదు కదా, కుకింగ్ వీడియోలు చేసేవాళ్ళు ఇదివరకు, అవి కూడా రావట్లేదు అని అడుగుతున్నారు. ఇదిగోండి, ఇలా ఇంకా మార్నింగే నేను ఇలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని ఇలా షాప్కి వచ్చేస్తున్నాను. ఇంకా చాలామంది అసలు మీకు వన్ డేకి ఎంత ఇన్కమ్ వస్తుందో ప్లీజ్ అండి మాకు కూడా చెప్తే మేము కూడా ఏదో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఈరోజు అయితే మన వీడియోలో ఈరోజు ఒక్కరోజు ఇన్కమ్ ఎంత వస్తుందో అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మీరు ఇంత ప్రేమ అభిమానం ఇస్తున్నారంటే ఇదంతా మీ వల్లే. మీకు చెప్పకుండా ఎలా అండి, నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలి. లేడీస్ ఏంటంటే మన కాళ్ళ మీద ఏజ్ అనేది ఒక ఈ నెంబరేనండి. ఏ ఏజ్ అయినా సరే, మీరు ఇప్పుడు చదువుకున్న పిల్లలే కానీ ఎవరైనా సరే ఏదన్నా మంచి జాబులు వచ్చినా పర్వాలేదు, లేదు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు. అసలు ఎవ్వరికి మనం భయపడాల్సిన పని లేదండి. మన కాళ్ళ మీద ఏదైనా హార్డ్ వర్క్ అండి, హార్డ్ వర్క్ చేయండి ఏదో ఒక రోజులో సక్సెస్ వచ్చేది. మన కష్టానికి తగిన ప్రతిఫలం ఏదో ఒక రోజున వస్తుంది. ఈరోజైతే మన వన్ డే ఇన్కమ్ ఎంత అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా కొంతమంది అయితే ఆంటీ షాప్ అడ్రస్ చెప్పండి అంటారు. మన పాత షాప్ నుంచి అయితే ఒక 2 బిల్డింగుల తర్వాతేనండి. అది కూడా నెక్స్ట్ మీకు అయితే ఒక రీల్లో షేర్ చేస్తాను. అడ్రస్ కూడా ఈజీనే, సేమ్ అడ్రస్సే, ఒక 2 బిల్డింగుల తర్వాత. ఇదిగోండి, ఇలా లెహెంగా సెట్స్ అయితే ఈరోజు అయితే కొన్ని రెడీ చేసేసినవి అయితే నేను ఇలా ప్యాక్ చేస్తున్నాను. ఒక్కో రోజు అయితే 4-5 లెహెంగాలు అయితే నేను ప్యాక్ చేస్తాను. ఒక్కో రోజేమో ప్యూర్ పట్లో అడుగుతారు, ఒక్కోసారి ఏమో ఇలా జరీ కోటాలో
అలా ఇలా కొంతమంది ఏంటంటే గుంటూరు ఇటు గన్నవరం దగ్గర దగ్గర అయితే అంటే మేము రాలేము, మాకు కొంచెం ర్యాపిడో చేసేయండి అంటే ఇదిగోండి ఇలా గుంటూరుకి అయితే నేను ర్యాపిడో చేసేసాను. ర్యాపిడో అబ్బాయి కూడా వచ్చేసాడు. అబ్బాయికి ఇంకా ఓటీపీ చెప్పేసి వాళ్ళకు కూడా నేను చిన్న క్లిప్పింగ్ అయితే పెడతాను అబ్బాయికి ఇస్తున్నట్టు. ఇలా ఒకరోజు ఏదంటే ఆంటీ అర్జెంటుగా మా మదర్ వాళ్ళు ఇలా యూఎస్ వస్తున్నారు, నాకు ఇప్పుడే పంపించేయండి అంటే ఇంకా లేట్ చేయకుండా తొందరగా చేసి అయితే పంపించేస్తాను. ఇదైతే ఇంకా ప్యూర్ పట్టదండి, వాళ్ళ పాపకైతే ఫంక్షన్ ఉందని చెప్పి తొందరగా అడిగారు. అది కూడా ఇలా ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నేను కట్టుకున్న శారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఒకటే, గ్రీన్ అండ్ పింక్ అండి, ఎవరికన్నా నచ్చేస్తుంది, అది అంత బాగుంటుంది. ఇదిగోండి ఇది బ్లౌజ్ కూడా సింపుల్గా నీట్గా వర్క్ అయితే చేసాము. ఇది ప్యూర్ కంచిపట్టు లెహెంగా సెట్టు. ఇది కూడా ఇంకా ఈరోజు అయితే ప్యాక్ చేసి ఇది కూడా పంపించేస్తున్నాను. ముందు రోజే నేను మాస్టర్లకి ఏమి ఇవ్వాలి, ఎంత ఈజీగా ఏది వచ్చేదండి. నాకైతే అసలు ఒక్కోసారి తినడానికి కూడా టైం ఉండను, అంత బిజీ అయిపోయాము. ఒక్కోసారి ఏంటంటే మాస్టర్స్కి ఇవ్వాల్సినవే కానీ అవన్నీ ముందు ఏమి ఇవ్వాలి, ఏం స్టిచ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి డిజైన్ కావాలి, ఎలాంటి మోడల్ కావాలి, అవన్నీ నేను వాళ్ళ పేర్లతో సహా ఫోన్ నెంబర్లతో సహా అన్నీ క్లియర్గా అయితే ముందు రాసుకుంటాను. రాసుకొని వాటి మీద కూడా ట్యాగ్లు వేసుకుంటాము. ఒక్కొక్కళ్ళేమో ఈ అకౌంట్ సెక్షన్ చూసుకుంటారు, ఒక్కొక్కళ్ళు మా పిల్లలేమో డెలివరీకి ఎవరికి ఇవ్వాలని చూసుకుంటారు. ఇలా అండి ఆ మాస్టర్ల ముందు ఈరోజు ఏది ఇవ్వాలి మనకి, ఇలా అన్నీ చూసుకోవాలంటే అది ఒకసారి పడుకున్నా కూడా నిద్రలో కూడా దీప్తి గారికి ఏమి ఇవ్వాలి, ఇలా అనూష గారికి ఏమి, ఇలా మైండ్లో కూడా ఇవే ఉంటాయి అన్నమాట. మనం ఏ పని చేస్తామో మనకు అయ్యే తిరుగుతాయి చూడండి. అలా ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగున్నాం మేము. ఏదైనా మనం ఈరోజు కష్టపడ్డామంటే ఇంకో రోజు మనకు మంచి రోజు అయితే తప్పకుండా వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళకే కదండి, చిన్నపిల్లల పట్లంగాలు, ఇలా మా పాప అన్నప్రసన్న అండి, లేదా ఉయ్యాల వేస్తున్నాం, అలాంటి చిన్నపిల్లలకు కూడా చేస్తాం. ఒక్కోసారి అంటే తీయడానికి అస్సలు టైం ఉండట్లేదు. అవే కాకుండా మగ్గం వర్క్ బ్లౌజులు కూడా చేస్తామండి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా ఎంగేజ్మెంట్ అయినా శారీస్తో పాటు బ్లౌజులు కూడా ఇస్తారు, వాటికి మగ్గం వర్క్ కూడా రెడీ చేస్తాము. అవన్నీ చూపించడానికైతే మీకు ఈరోజు కుదరలేదండి, నెక్స్ట్ టైం మీకు అవి కూడా చూపిస్తాను. మా దగ్గర ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఆంటీ చెప్పండి ఒక్క రోజులో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని మళ్ళీ అడుగుతారు. అందుకనే ఈరోజు అయితే ఒక 7 లెహెంగా సెట్స్ అన్నీ మేము ఇలా కొరియర్ చేసామనుకోండి, ఒక్కో ప్రైస్ ఒక్కోలా ఉంటుందన్నమాట. జరీకోట ఒకటి, ప్యూర్ పట్టులు అయితే సెట్ అంతా. ఒక్కోసారి ఏంటంటే కస్టమర్ మనకి మాకు ఇలా దుపట్టాలు కూడా కావాలండి, మీ దగ్గరే మాకు నచ్చినాయి, మాకు ఇలా మా దగ్గర ఉన్న పట్టు లంగాలకి మాకు మ్యాచ్ అవుతాయి, అవి కూడా పంపించండి అంటారు. అలా దుపట్టాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయించుకున్న పట్టు లంగాలు అవన్నీ ఇలా ప్యాక్ చేసి అయితే పంపిస్తాము. ఒక రోజులో మాకు అనుకుందామండి ఒక 80,000 వచ్చింది అనుకోండి. ఇంకా ఇందులోనే వీళ్ళకి వర్కర్స్ కానీ ఇవన్నీ మనం చూసుకోవాలి, మనం తెచ్చే మెటీరియల్ కానీ ఈ పట్టు శారీసే కానీ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇంకా అంతేకాదండి, మనం ఏ వర్క్ చేసినా సరే ముందు డిసిప్లిన్ అవసరం. నేనైతే ఈ 1 ఇయర్లో ఎప్పుడూ ఒక్కరోజు కూడా షాప్కి రాకుండా లేను. ఎప్పుడు జ్వరం వచ్చినా సరే, ట్యాబ్లెట్ వేసుకున్నా సరే నేనైతే అసలు లేటుగా కూడా రానండి. కీస్ కూడా నా దగ్గరే ఉంటాయి, నేనే ముందు వస్తాను, నేనే ముందు కీస్ తీస్తాను. లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి ఓవర్ టైం అయినా ఎక్కువసేపు అంటే మాకు తొందరగా కావాలన్నా సరే, మీరే కుదరదమ్మా అన్నా సరే, లేదు చేసి ఇవ్వండి అన్నా సరే, 12 అయినా 1 గంట అయినా సరే ఓవర్ టైం వర్క్ చేయించన్నా వాళ్ళకి ఇస్తాను. అది 1 గంట అయినా సరే ఆ తర్వాతే వెళ్తాను నేను. అలా అండి ఏదైనా. అంతేకాకుండా ఇంకేంటంటే టీం వర్క్. ఇప్పుడు నేను 0 నుంచే స్టార్ట్ చేశానండి. ఒక్క 0 నుంచే ఇప్పుడు నేను ఒక 10 మందికి శాలరీస్ ఇచ్చే దగ్గరకు వచ్చాను. ఇంత చేయగలిగామంటే అది ఏంటంటే మన హార్డ్ వర్కే. ముందు డిసిప్లిన్ ఉండాలి. మార్నింగ్ లేసి మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఎంత కష్టమైనా నష్టమైనా ఇంకా దాన్ని వదిలిపెట్టకూడదు అనేది ఉండాలి. మనకు నష్టమైన రానివ్వండి, లాభం రానివ్వండి, కానీ ఇంత కష్టపడ్డామంటే మనకి ఏదో ఒక రోజు నేను చెప్పాను కదండి ఒక మంచి సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా అంతేకాకుండా చాలామంది అయితే నాకు ఫ్రెండ్స్లా అయిపోతారండి. ఇంకా వాళ్ళైతే ఏంటంటే మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారా అని అడుగుతారు. ఇలా వాళ్ళ పేర్లే కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళకి ఏమి ఇచ్చామనేది మీ వీడియోస్ చూస్తామండి అని నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఏది కష్టం అనిపించదు, మనం ఇష్టంగా చేసామనుకోండి ఏది కష్టం అనిపించదు. అలాగే నాకు ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు, నేను కూడా నాకు వీలున్నప్పుడు చేస్తాను. వాళ్ళు మా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకుని
చేసుకున్న తర్వాత కూడా నేను కాల్ చేస్తాను ఎలా ఉందమ్మా ఏంటని. అలా చాలామంది పిల్లలు కూడా ఆంటీ మీరు చేసింది మాకు చాలా బాగుంది, ఇదిగోండి వీడియో పంపిస్తున్నాను, ఇదిగోండి ఫొటోస్ పంపిస్తున్నాను అని పంపిస్తారు. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ వర్క్నైతే నేను చాలా సంతోషంగా ఇష్టంగా అయితే చేస్తున్నానండి. ఏ బిజినెస్ అయినానండి ముందు మనం కొద్దిగా డిసిప్లిన్ ఉంటే మార్నింగ్ ఎన్నింటికి లెగవాలి, మనం ఈరోజు ఏం చెయ్యాలి, సాయంత్రం ఏం చెయ్యాలి, ఈరోజు ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది నేను అన్నీ ఒక బుక్లో రాసుకుంటాను. మార్నింగ్ లెగంగానే ఫస్ట్ ఒక అలారం అని పెట్టుకొని మా చిన్నోడితో పాటు జిమ్కి వెళ్తానండి. చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఇక నుంచి నేను మార్నింగ్ చేసే కుకింగ్ వీడియోస్ కూడా తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇలా ఒకరు ఏం చేయాలనేది మనకి ఒక ఐడియా అనేది, ఒక డిసిప్లిన్ అనేది ఉంటే తప్పకుండా మనం అందరం సక్సెస్ అవుతామండి. ఇదిగోండి ఇంక తెచ్చిన ఈ కొరియర్స్ అన్నీ అయితే ఇలా ప్యాక్ చేసి ఈరోజు ఇచ్చేయాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.